మా అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ నమస్కారం. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలాసేపు నుంచి వెయిట్ చేసి మన మున్సిపాలిటీ వారు లైట్ లేకపోతే కూడా చీకట్లో నుంచి నడిచి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వీళ్ళకి చెప్తా ఉన్నా, సూర్యుడికి అరిచి అడ్డం పెడితే ఆగతాది, ఆగుతున్నా ఆగదు. కాబట్టి ఎక్కువ రోజులు లేదు, తొందరలోనే మీ అరాచకాలకి శరణ గీతం పాడే రోజు దగ్గరలో ఉందని చెప్పి చెప్తాను. మీరందరూ ఒకసారి గమనించాలి, ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన మనకు అవసరమా? కొందరు ఇంటికి పంపించాలా లేదా? ఎక్కువ రోజులు లేదు, 13వ తారీఖే. 13వ తారీఖు నుంచి 4వ తారీఖు రిజల్ట్స్ వస్తే అందరూ వెళ్ళిపోతారు. అవునా కదా? మీకు ముఖ్యమైన విషయాలు కొన్ని తెలపాలి. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా ఎక్కడ కూడా ఎవరిని తిట్టలేదు, ఎవరిని ఏమనలేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు లాస్ట్ సమయం వచ్చింది కాబట్టి మీ అందరికీ తెలియపరచాల్సిన అవసరం ఉంది. నేను 2019లో రాజకీయాల్లోకి అరంగేట్రం చేశాను. 2019లో ఒక నినాదంతో వచ్చాను, గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తానని నినాదంతో రాజకీయాల్లోకి వచ్చాను. ఓడిపోయాను, సహాయం మాత్రం చేస్తూనే వచ్చాను. డబ్బులిచ్చి మందు పోసి గెలిచినటువంటి ఎమ్మెల్యే మీ అందరికీ 5 ఏళ్ళ నుంచి ఏం చేస్తాడో చెప్పాలి. నేను చెప్తాను చూడండి, ఏమేం చేశాడు ఆయన. గ్రావెల్ తవ్వాడు, తవ్వుకొని అమ్ముకున్నాడు, భూ కబ్జాలు చేశాడు, పేదలకు ఇచ్చే భూముల్లో నుంచి 5 లక్షలు కొని 50 లక్షలు గవర్నమెంట్ కమ్మేసి డబ్బు సంపాదించాడు.
రోడ్ల గురించి రెడీ అయిపోయిందని పెయింట్ల కోసం ఆపేసుకొని ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉంటే నేను అడిగినందుకు నన్ను జైలుకి పంపించారు. అలాగే రుద్రకోటలో పేదవాళ్ళకి ఇచ్చిన భూముల్లో వీళ్ళు కబ్జా చేసి అడిగినందుకు నన్ను జైలుకి పంపించారు. రుద్రకోట గ్రావెలు తవ్వుతా ఉంటే ఆపినందుకు నన్ను జైలుకి పంపించారు. ఇలాంటి దుర్మార్గుల పరిపాలన మనకు అవసరమా వెళ్తున్నా అవసరమా? కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే ఒక్కరోజు 1000 రూపాయలు, మన పని పోతే 1000 రూపాయలు వస్తాయి. అలాంటి కూలి డబ్బులు ఇచ్చి మన మీద నెత్తి మీదకి ఆడేవాళ్ళు మనకు అవసరమా? కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకొని మమ్మల్ని ఇంటికి పంపితే రోజు దగ్గరికి వచ్చింది. కాబట్టి ప్రజలందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఏ పల్లెలోకి వెళ్ళినా, ఏ గ్రామంలోకి వెళ్ళినా బ్రహ్మరథం పడతా ఉంది. ప్రజలంతా కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు. ఏమంటే ఈ దుర్మార్గ పరిపాలన మనకు అవసరం లేదు. ఒక మంచి వ్యక్తిని గెలిపించుకోవాలి. మనలో ఒకడు, మన కుటుంబ సభ్యుడు పసుపుల సుధాకర్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రజలందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈయన ఇలా ఉంటే ఇంకొక ఆయన వచ్చాడు, టీడీపీ నుంచి ఒక ఆయన క్యాండిడేట్ వచ్చారు. ఆయన గురించి చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే రోజు నా గురించి ప్రచారం చేస్తూ ఉంటాడు. నేను ప్రచారం చేయక్కర్లా, నా ప్రచారం ఆయనే చేస్తూ ఉంటాడు. మన గ్లాసు గుర్తు కూడా ఆయన భుజం మీద వేసుకొని తిరుగుతూ ఉంటాడు. మన ప్రచారం ఆయనే చేస్తూ ఉంటాడు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి. మనం అందరూ ధన్యవాదాలు చెప్పండి గట్టిగా. కాబట్టి పాపం మన ప్రచారం ఫస్ట్లో ఏమో నామినేషన్ వేయకుండా ఇంటికి వెళ్ళిపోతాడని ప్రచారం చేస్తాడు. తర్వాత నామినేషన్ వేసాడే కదా మళ్ళీ ఇతరులు చేపిస్తాము, మేము రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేపిస్తాము, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫోన్ చేపిస్తాము, ఆయన ఇంటికి పంపిస్తామని చెప్పాడు. ఈయన పెద్ద గొప్ప ఈయనైనట్టు చెప్పాడు. నామినేషన్ అయిపోయింది, ఇతరులు అయిపోయాయి, గ్లాసు గుర్తు మన గుర్తు ఆయన మోసి ప్రచారం చేస్తున్నాడు. మన గుర్తుని ఇంటికి పంపిస్తున్నాడు, మన గుర్తుతో ప్రచారం చేస్తున్నాడు. ఆయన ధన్యవాదాలు చెప్పండి ఒకసారి. ఆయన ఆల్రెడీ ఈయన పదవి అధికారంలోకి వచ్చి ఈయన మోసాలు చేస్తే రాకుండానే ఆయన కోరియలు దోవి భూ కబ్జాలు చేసి ఒక ఫ్లోట్ 4గురికి రిజిస్ట్రేషన్ చేసి అనేకమైన అరాచకాలు చేసి ఆల్రెడీ ఉన్నాడు. కాబట్టి ఈయన నుంచి ఆయన ఎన్నుకున్నారనుకోండి పిచ్చితోటం, లేకపోతే ఇంకో పిచ్చితోటం ఎన్నుకున్నారనుకోండి, పెనుగు నుంచి పొయ్యిలో పడిపోయి మల మాడిపోతారు ప్రజలందరూ. మాడిపోవడం ఉందా మీకు? మాడిపోవడం ఉందా? కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. పసుపులేటి సుధాకర్ అన్న మీ జాతి బిడ్డ, బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డ, మీకోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాడు. వీళ్ళందరూ నన్ను ఎంతో అగౌరవపరిచారు, అవమానించారు, కించపరిచారు. అయినా సరే ఆత్మవిశ్వాసంతో, దుర్గకల్పంతో ఇండిపెండెంట్ గా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి నేను మీ అందరి కోసం రాజకీయాల్లోకి వచ్చాను. ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచేదానికి ముందంజలో ఉన్నాం ఈరోజు మనం. ఎందుకంటే మన పేదవాడ కష్టాలన్నీ చూసి భగవంతుడు కూడా విసిగిపోయి భగవంతుడే ఈ రూపంలో నన్ను పంపించాడు మీ అందరి కోసం. నా గెలుపు మీ అందరి గెలుపు. కాబట్టి దయచేసి మీ అందరూ మోసపోకుండా గ్లాసు గుర్తు మీద, ఎందుకంటే మీకు ఒకటి గది దొంగ, ఒకటి కిరాణా దొంగ, ఇద్దరు దొంగలు వస్తారు అర్ధరాత్రులు కోటలు పెట్టుకొని. అవునా? ఆ కోటలు మోసపోయారంటే, పొయ్యిలో పడిపోయారంటే అంతే సంగతులు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తగా గుర్తించుకొని గ్లాసు గుర్తు పైన 11వ నెంబర్ పైన మీ పవిత్రమైన ఓటేసి అఖండ మెజార్టీ తోటి గెలిపోవలసిన బాధ్యత మీ అందరూ మిమ్మల్ని తెలియజేస్తున్నా. నా గెలుపు మీ అందరి గెలుపు, నా ఒక్కడి గెలుపు కాదు. నేను ఇండిపెండెంట్గా నిలబడడానికి కారణం ఏంటంటే ఈ నియోజకవర్గంలో బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు 95% ఉన్నారు. ఇంత బలం ఉంటే నన్ను అవమానించి వెనక పంపిస్తాను, ఇంటికి ఎందుకు పోవాలా, నా జాతి ఓటేసి గెలుస్తానని ఒక ధైర్యంతో వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే ఇంత బాగా బ్రహ్మాండంగా ఆదరిస్తున్న నా జాతి మొత్తాన్ని కూడా నేను సంవత్సరం నమస్కారం చేస్తా ఉన్నా.
ఎందుకంటే నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నప్పుడు నా స్నేహితులు కూడా ఏమన్నా నీకు పిచ్చి పట్టిందా, స్వతంత్ర అభ్యర్థిగా నిలబట్టమైంది, ఇండిపెండెంట్కి ఈ రోజుల్లో ఓటేసి కూడా ఎవడున్నాడు అని చెప్తే నేను లేదు నా జాతి కోసం భగవంతుడు పంపించాడు, ఆయన సంకల్పంతో వచ్చాను, ఖచ్చితంగా నిలబడతానని చెప్పని నేను నిలబడ్డందుకు అందరూ కూడా చేతులిచ్చి బ్రహ్మాండంగా ఈరోజు అఖండ మెజార్టీతో గెలిపించడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కాబట్టి అధికారులు కూడా చాలా వరకు నాకు తెలుసు అందరూ ఎవరెవరు ఏం చేస్తున్నారు, అయినా నేను ఎవరికి భయపడేవాడిని కాదు, అధికారుల సంగతి కూడా చూస్తా. ఎందుకంటే చట్టం ఉంది, చట్టాన్ని కాపాడడానికి కోట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు లైట్ ఆపేసినంత మాత్రాన, మైక్ పర్మిషన్ పీకేసినంత మాత్రాన ఆగేది కాదు. ఇదంతా సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, ఎక్కడ కూడా భయపడేది లేదు. మనిషి ఒకేసారి మరణిస్తాడు, సంసారం మరణించడు. ఆ మరణం విజయవంతానికి ధర్మం కోసం పోరాటం అయింది, మరణమే ఉండాల. కాబట్టి ఎవరికి భయపడం లేదు. మీరంతా గులాంగిరి చేయాలనుకుంటే చేసుకోండి, నాకేం భయం లేదు. లైట్ ఆపేయడం ఏంటి, ఇంతసేపు నుంచి లైట్ లేదు, మీరు చూపించుకున్నంత మాత్రాన ప్రజల్లో గుండెల నుంచి మీరు తొలగించలేదు. లైట్ల నుంచి ఆపేయచ్చు కానీ ప్రజల గుండెల నుంచి నన్ను తొలగించలేదని చెప్పని తెలియజేస్తున్నా. ఎక్కువ రోజులు లేవు, అతి తొందరలోనే ఉంది. కాబట్టి మీ అందరికి కూడా నేను సరైన రీతిలో మిమ్మల్ని ఎట్లా చేయాలో నేను నేర్పిస్తానని చెప్పని తెలియజేస్తా ఉన్నా. ఎక్కువ ట్రాఫిక్ కూడా ఆగిపోయింది కాబట్టి మన సంస్కారం అది కాదు కాబట్టి వాళ్ళకు కూడా నేను సహకరిస్తూ ఉన్నాను. తొందరలో ముగిస్తున్నా. మీ అందరూ ఒక్కసారి ధైర్యంగా గ్యాస్ గుర్తుకే మన ఓటు ముద్ర, గ్యాస్ గుర్తుకే మన ఓటు ముద్ర, గ్యాస్ గుర్తుకే, గ్యాస్ గుర్తుకే, గ్యాస్ గుర్తే, గ్యాస్ గుర్తుకే, గ్యాస్ గుర్తుకే. అక్కడారా చిల్లర అందరూ మర్చిపోకండి, గ్లాసు గుర్తు. ఇంకొక విషయం చెప్పాలి, మనకు ఒకటే ఓటు అంటే మొన్న కావాలి అడిగా, అమ్మ ఒకటే ఓటు కావాలంటే ఒక్కోటి మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, ఒక్కోటి నీకు వేస్తపడం ఉంది. అమ్మ ఒక ఓటు కాదమ్మ తల్లి, ఎమ్మెల్యే ఓటు 5 ఓట్లు వేయాలా, ఒకేసి వేసి గెలవా అంత చెప్పాము. అది అక్కడ నుంచి చెప్పాలి కదా. అందుకని అందరికీ క్లియర్గా చెప్తా ఉన్నా, మనకి ఒక ఓటు ఎమ్మెల్యే ఓటు వేయాలి, అన్ని ఓట్లు ఎమ్మెల్యే ఓట్లు వేయాలి. అలాగే మీరు ఎమ్మెల్యే ఓటుకి వెళ్తారు, వెళ్ళంగానే గ్లాస్ గుర్తు మీద నొక్కాల. మళ్ళీ అన్నకు తర్వాత వేద్దామని చెప్పని ఏ ఫ్యాన్కో సైకిల్ వేస్తారనుకోండి, అక్కడ ఎంపీ దాంట్లోకి పోతే నా ఓటు ఉండదు, మీరు మోసపోతారు అక్కడ. కాబట్టి వెళ్ళంగానే ఇంటికాడ నుంచి బయలుదేరినప్పుడే గ్లాసు గుర్తుకే, గ్లాసు గుర్తుకే, గ్లాసు గుర్తుకే, గ్లాసు గుర్తుకు, గ్లాసు గుర్తు, గ్లాసు గుర్తు అనుకుంటా ఇంట్లో నుంచి పోవాలా. మన నెంబర్ 11 నెంబర్ మీద గ్లాసు గుర్తు మీద వెళ్ళగానే నొక్కాలనేది మనసులో పెట్టుకొని తలుసుకుంటా వెళ్ళాలని చెప్పని మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. అలా గుర్తు, గ్లాసు గుర్తు 11 నెంబర్ మీద మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఎక్కడ పోయామో అక్కడే ఎత్తుకోవాలని భగవంతుడు కూడా మళ్ళీ గ్లాస్ గుర్తేచ్చాడు నాకు, ఎందుకంటే మనం విజయం సాధిస్తామని భగవంతుడు నిర్ణయించాడు. కాబట్టి ఖచ్చితంగా మనం విజయకేతనం ఎగరేస్తాం. మీరందరూ కూడా మీరు వార్డుల్లో బ్రహ్మాండంగా పనిచేసి మీరు 13వ తారీఖు పోలింగ్ బ్రహ్మాండంగా జరిపించాలని కోరుకుంటూ, ఇంతమంది వచ్చినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్యాస్ గుర్తుకే మన ఓటు ముద్ర, గ్యాస్ గుర్తుకే, గ్యాస్ గుర్తుకే, గ్యాస్ గుర్తే, గ్యాస్ గుర్తుకే, గ్యాస్ గుర్తుకే. అక్కడారా చిల్లర అందరూ మర్చిపోకండి, గ్లాసు గుర్తు. ఇంకొక విషయం చెప్పాలి, మనకు ఒకటే ఓటు అంటే మొన్న కావాలి అడిగా, అమ్మ ఒకటే ఓటు కావాలంటే ఒక్కోటి మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, ఒక్కోటి నీకు వేస్తపడం ఉంది. అమ్మ ఒక ఓటు కాదమ్మ తల్లి, ఎమ్మెల్యే ఓటు 5 ఓట్లు వేయాలా, ఒకేసి వేసి గెలవా అంత చెప్పాము. అది అక్కడ నుంచి చెప్పాలి కదా. అందుకని అందరికీ క్లియర్గా చెప్తా ఉన్నా, మనకి ఒక ఓటు ఎమ్మెల్యే ఓటు వేయాలి, అన్ని ఓట్లు ఎమ్మెల్యే ఓట్లు వేయాలి. అలాగే మీరు ఎమ్మెల్యే ఓటుకి వెళ్తారు,
వెళ్ళంగానే గ్లాస్ గుర్తు మీద నొక్కాల. మళ్ళీ అన్నకు తర్వాత వేద్దామని చెప్పని ఏ ఫ్యాన్ కూడా సైకిల్ వేస్తారనుకోండి, అక్కడ ఎంపీ దాంట్లోకి పోతే నా ఓటు ఉండదు, మీరు మోసపోతారు అక్కడ. కాబట్టి వెళ్ళంగానే ఇంటికాడ నుంచి బయలుదేరినప్పుడే గ్లాసు గుర్తుకే గ్లాసు గుర్తుకే గ్లాసు గుర్తుకే గ్లాసు గుర్తుకు గ్లాసు గుర్తు గ్లాసు గుర్తు అనుకుంటా ఇంట్లో నుంచి పోవాలా. మన నెంబర్ 11 నెంబర్ మీద గ్లాసు గుర్తు మీద వెళ్ళగానే నొక్కాలనేది మనసులో పెట్టుకొని తలుసుకుంటా వెళ్ళాలని చెప్పని మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. అలా గుర్తు గ్లాసు గుర్తు 11 నెంబర్ మీద మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఎక్కడ పోయామో అక్కడే ఎత్తుకోవాలని భగవంతుడు కూడా మళ్ళీ గ్లాస్ గుర్తేచ్చాడు నాకు. ఎందుకంటే మనం విజయం సాధిస్తామని భగవంతుడు నిర్ణయించాడు కాబట్టి ఖచ్చితంగా మనం విజయ కేతనం ఎగరేస్తాం. మీరందరూ కూడా మీరు వార్డుల్లో బ్రహ్మాండంగా పనిచేసి మీరు 13వ తారీఖు పోలింగ్ బ్రహ్మాండంగా జరిపించాలని కోరుకుంటూ, ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.